హల్లెలూయా. Hallelujah, hallelujah. Praise the Lord. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, కునుకక కాపాడి రక్షించావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, కునుకక కాపాడి రక్షించావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడవగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. శ్రమలలో నన్ను వీడిపోలేదు, దుఃఖములో నన్ను ఓదార్చావు. శ్రమలలో నన్ను విడిచిపోలేదు, దుఃఖములో నన్ను ఓదార్చావు. మేలులతో నన్ను తృప్తిపరిచావు, నిత్యము నన్ను నడిపించావు. మేలులతో నన్ను తృప్తిపరిచావు,
నిత్యము నన్ను నడిపించావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా నుండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడువగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. నన్ను ప్రేమించావు, నా కొరకు నీ ప్రాణమిచ్చావు. పాపిని నన్ను ప్రేమించావు, నా కొరకు నీ ప్రాణమిచ్చావు. రక్తము చిందించి మోచించావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు. రక్తము చిందించి మోచించావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడువగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడిచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడువగలను, ఎలా బ్రతకగలను నీ తోడు నీడా లేకుండా, నీ తోడు నీడా లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. నీ కృపను బట్టి, నీ దయని బట్టి నాయన ప్రభా, ఈ దినం 20వ తారీఖున శుక్రవారం దినంలో 2025 సంవత్సరంలో మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నీ కనికరము, నీ కృపా కాపుదల మా అందరిపై ఉంచినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినందుకు నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఈ దినంలో ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. నాకంట ముందుగా అనేక మంది ప్రార్థించారు తండ్రి. ప్రభా, ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేసి నాయన ఆమెనైనా ముద్ర వేసిన దేవుడు నీవే కనుక తండ్రి. ప్రభా, అయా వాటన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన మీరు సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడు, నిజమైన దేవుడు తండ్రి. ప్రభా, సజీవుడు అయిన దేవుడు. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా యొక్క ప్రార్థనలన్నిటికీ నాయన ప్రతి ఒక్క విషయాల్లో కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు నాయన. నాయన మాలో ఉన్న దేవుడువు, నిజమైన దేవుడు కనుక, మాతో ఉన్న దేవుడు నీవే కనుక తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా నాయన ప్రభా, ఈ దినంలో
ఈ ఉపవాస ప్రార్థనలోనే ప్రభా అనేక మంది ఏ ఏ సమస్యలతో వచ్చారో, ఏ విధంగా వారు ఆలోచన కలిగి ఇచ్చారో ప్రభా, ప్రతి ఒక్క ఆలోచనను నెరవేర్చగల దేవుడు నీవే కనుక, సమస్యలన్నీ కూడా తీర్చివేసే దేవుడు నీవే కనుక తండ్రి ప్రభా, మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ దినం నుంచి ఇప్పటి వరకు నాయన ప్రభా, మమ్మల్ని ఎంతవరకు నాయన మీరు ప్రేమించినందుకు నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన మీరు సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ సంఘంలో ఉన్న బిడ్డలందరిపై, ప్రతి ఒక్క కుటుంబాల పట్ల నీ కాపుదల ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు నాయన. వారి కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ ఎండ వేడి నుండి, తీవ్రత నుంచి తప్పించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన మీరు సహాయం చేసిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా దైవశాఖలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మంచి ఆయుష్ని, ఆరోగ్యనిచ్చి నీ కృపలో భద్రపరుచుకున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. దైవశాఖలతో మీరుండి మాట్లాడినప్పుడు ఆయన నోటిని మీరు బోరగా వాడుకునే తండ్రి, మాకు కావాల్సిన ఆత్మీయమైన ఆహారం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు. నాయన ఇంతవరకు నాయన ప్రభా, ప్రతి ఒక్క విషయాల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. మాకు కావలసినది ఆత్మీయమైన ఆహారంలో మీరు విరిచి వడ్డించేటట్టుగా మేము జ్ఞాపకం చేసుకున్నట్టుగా మర్చిపోకుండా మరి ధ్యానించుకోవడానికి సమయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు, స్తోత్రాలు. మీ కృపా, కనికరము, కాపుదల మా అందరిపై ఉంచి నాయన ప్రభా, నాయన ఈ ఎండవేడి నుండి, తీవ్రత నుంచి తప్పించి నాయన ఈ చల్లనైన వాతావరణంలో మమ్మల్ని అందరిని ఉంచినందుకు నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాను తండ్రి ప్రభా. నాయన మీరు సహాయం చేసినందుకు, నాయన ఈ ప్రార్థనలన్నీ విని జవాబు దయచేసినందుకు నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నా ప్రభును, నా రక్షకుడును, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధనామములో ప్రార్థించి మిక్కిలి వినతి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. కోరుగాలులు వీచగా, తుఫానులు చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. కోరుగాలులు వీచగా, తుఫానులే చెలరేగగా, మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. యేసే నీ నావిక, భయము చెందకు నీవిక, యేసే నీ రక్షక, కలత చెందకు నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా.
కరువు ఖడ్గములొచ్చిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చిన నింద వేదన చుట్టిన లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నీ రక్షక దిగులు చెందకు నీవిక. యేసే విమోచక సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నీ రక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, దేవదూతలతో కొనియాడబడు తండ్రి. నీ పవిత్ర పాదాలకి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి 3 దినాల కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి నీ సన్నిధికి వెళ్ళాలని 3 దినాలను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి ఆటంకం వస్తూనే ఉన్నదయ్యా. ఈరోజు నీ సన్నిధికినైనా ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు ప్రభా. అది కేవలం నీ కృపని నమ్మొచ్చున్నాను. ఎందుకంటే నా పనిపాట్లు సైతాన్ని రకరకాలుగా నేను అడ్డుపడి ఉన్నాడు ప్రభా. ఎలాగైనా సరే నేను అందరికీ ముందు ఉండాలని ఆశపడతాను, కానీ నా ప్రాణాన్ని తృప్తి పొందలేకపోతాను ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించమనైనా నా పనికిచ్చిన ప్రాధాన్యత నీకు ఇవ్వలేకపోతాను ప్రభా. నైనా ఎంతో కష్టపడతాను కానీ ప్రభా, ఆ కష్టార్థం నీ యొక్క సన్నిధిలో నీ యొక్క నైనా సంఘ విశ్వాస కుటుంబాలు నేను పొందుకోలేకపోతాను ప్రభా, చేయలేకపోతాను ప్రభా. యేసు ప్రభా, నీ చిత్తమయ్యా. ఎందుకంటే మా బ్రతుకుల్లో మా జీవితాల్లో ఎన్ని మేలు చేసావో అయ్యా, అది నీకు నాకు తెలుసు, నా సేవకులకి తెలుసయ్యా. ఎందుకంటే పడుతున్న బాధని వేదని సమస్త నువ్వు చూసావు కాబట్టి తండ్రి, నా జీవితం మొదలుకొని ఏ నడుతునైనా నా సేవకుని నా చెయ్యి పట్టుకొని నీ సన్నిధి నడిపించడం అది మొదలుకొని సమస్తం విరిగినవాడు ప్రభా. నీకేమిచ్చిన రుణం తీర్చుకోగలను ప్రభా. యేసు ప్రభా, నీ కోరుకుంది ఒక్కటే ప్రభా. నేను ఎప్పుడు నిన్న ఆస్తి అంతస్తులు డబ్బు ధనమే అడగలేదు. నా కుమారుడికి మారు మనసు దైత్యం అడుగుతాను ప్రభా. నేను అదే కోరుకుంటాను ప్రభా. దినదినం నేను అదే అడుగుతున్నాను ప్రభా. నాలో ఎన్నో లోపాలు ఉండొచ్చు ప్రభా, ఎన్నో తప్పులు ఉండొచ్చు, ఎన్నో పాపాలను చేసి ఉండొచ్చు. నన్ను క్షమించి మన్నిచ్చిన అయినా నా బిడ్డ కొరకు మరపెట్టి నేను మరుదినాలు నువ్వు ఆలకించినావు ప్రభా. వారం దినాలు బట్టి నైనా నా కొడుకులు చాలా ఇబ్బంది పడుతుంది. నిలవలేకపోతాను, కూర్చోలేకపోతాను ప్రభా. నేను చేసే ప్రతి పాపం కూడా నాకు శాపంగా ఉందనుకుంటాను ప్రభా. నన్ను క్షమించి మన్నించి నీ సన్నిధి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఒక్క మాట అడుగుతున్నాయి, నేను డ్యూటీకి వచ్చినప్పుడు నా బిడ్డ ఒంటరిగా ఉంటాడు ప్రభా. సమయం 5 గంటలు అయ్యేసరికి షుగర్ డౌన్ అవుతుంది. అయ్యా, నేనేమీ అడగలేదు, నా బిడ్డ నువ్వు తోడు ఉండి చాలు, అక్కడ పడిపోకుండా నువ్వు కాపాడితే చాలు ప్రభా. నేను కోరుకుంది ఒక్కటే,
ఎందుకంటే ఇక్కడ నా భార్య లేదు కాబట్టి, నీ డ్యూటీకి వెళ్ళిపోతే అవ్వదు కాబట్టి ఆ ఒక్క సహాయం నాకు చేస్తాను. నమ్మచ్చు. నీ బిడ్డకి నాకు ఇచ్చిన సమయం బట్టి నీ కొందరు నీ సన్నిధి తీసుకొచ్చిన నీకు స్తోత్రం తండ్రి. నీకే మహిమ గంధ ప్రభావం పొందుకుని దేవుడికి ప్రార్థన చెల్లిగాక. ఆమె నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవైన భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవైన భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నే కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవైన భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవైన భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా.
అనువనువు నా ప్రాణమంతా వేచి ఉన్నది నీకై నిరతం. అనువనువు నా ప్రాణమంతా వేచి ఉన్నది నీకై నిరతం. నీవే నాదు సర్వము ప్రభువా, నీవే నాదు సర్వము ప్రభువా. నా తలంపంత నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. నా తలంపంత నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మల దారం నాలో రగిలే. నిన్ను ఎరుగక నశించిపోతున్న ఆత్మల భారం నాలో రగిలే. నీకై నేను ముందుకు సాగేదా, నీకై నేను ముందుకు సాగేదా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ కోరే గదయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. నలిగిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా. నలిగిపోతుంది నా ప్రియ భారతం, శాంతి సమాధానం దయచేయుమయ్యా. రక్షణ ఆనందం నింపుము దేవా, రక్షణ ఆనందం నింపుము దేవా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. ఉప్పొంగుతుంది నాలో నీ ప్రేమ, నీ సేవయే నా భాగ్యం యేసయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. నా తలంపంతా నీవే యేసయ్యా, నీ కోరేదంతా నీ తోడే గదయ్యా. ప్రభునందు ప్రియులరా, నా వాల్యాన్ని కొంచెం తగ్గించాను. దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి 2025వ సంవత్సరంలో ప్రభునందు ప్రియులరా, ఇవాళ 3వ శుక్రవారం 6వ నెలలో ప్రభు కృప, ఆయన రాకడ ఆలస్యం అయితే మరొక శుక్రవారం మిగిలి ఉన్నది. కొంచెం పెట్టువాలి. ప్రభు యొక్క సముఖంలో మనమందరము ఆయన సన్నిధిలో ఉన్నాం.
ఏ క్షణం ఏ గడియ ఏం జరుగుతున్నాయో మనకి తెలియట్లేదు. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అని వాక్యము సెలవిచ్చిన రీతిగా సజీవులమైన మనలను ప్రభు జ్ఞాపకం చేసుకొని, అంటే క్రీస్తుని ఎరిగిన వారందరూ సజీవులే, కానీ భూమి మీద ఉన్న భక్తులుగా సజీవులుగా మనం ఉండుటకు ప్రభువారు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయాన్ని బట్టి మన ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కానుకల నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అనే తండ్రి, ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు. ప్రియులు అర్పించిన అర్పణలు 30 60 100 ఆశీర్వదించండి. వారు వర్ధిల్లిన కొలది నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించినట్లు నీ యొక్క ఆత్మకార్యమును జరిగించు ప్రభువా. వినుటకు చెవులు కలిగిన ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే ఆత్మకార్యమును, అద్భుత కార్యమును, మహత్కార్యమును జరిగించెదరు. నీ సేవకుని నోటిని నీ బోరగా వాడుకొని నీ ప్రజలతో మీ వాక్కును విడుదల చేయమని, కానుకలు మీ సేవకే వాడుకోమని యేసు ప్రభువు నామములో ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. సంఘ పెద్దలు ఎవరున్నా ఇక్కడికి వచ్చేసేయండి. రోమీయులకు పౌలు గారు రాసినటువంటి, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక, తన వందనములు తెలుపుతున్నటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. పోయిన వారం ఎక్కడ ఆపాం మీకు గుర్తుందనుకుంటా. అక్కుల ప్రిస్కిల. ఇంకెవరి గురించి ఏం చెప్పుకున్నావా? అంతే కదమ్మా. పెర్సీ గురించి మాట్లాడాడు ప్రభు, తర్వాత అక్కుల ప్రిస్కిల గురించి మాట్లాడాడు. కాబట్టి మిగిలిన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అంశాలు 3 చెప్పాను. ఒకటి, పౌలు వందనములు తెలుపుట అని. రెండవది, చివరి హెచ్చరికలు అని 17 నుంచి అది. తర్వాత 25 నుంచి ఏమో స్తుతి ప్రార్థన అనే అంశం. ముందు మనం మొట్టమొదటిది పౌలు వందనములు చెప్పడం గురించి ధ్యానిస్తున్నాం. పౌలు వందనములు తెలియజేయడం గురించి మనం ధ్యానిస్తున్న క్రమం. లైవ్ వస్తుందా వాయిస్ గురించి మాత్రం చెక్ చేసుకోవాలి ఎవరొకరు. అది చాలా ప్రాముఖ్యం. అది వస్తుందో లేదో చూడండి. అది ప్రభునందు ప్రియులారా, మీడియా వాల్యూమ్ కూడా బాగా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ప్రభు తన కృపను బట్టి ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ధన్యకరమైన పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేస్తే, పెర్సీ కెంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు అని మనం చెప్పుకున్నాం. సారీ, పెర్సీ కదా, ఫీబే. ఓకే, నేను అన్నిసార్లు తప్పు చెప్తున్నా, మీరు ఎవరు మాట్లాడట్లేదు. పరిశుద్ధులకు తగిన రీతిగా ఆవిడకి చేయవలసిన కార్యాలు చేయండి, చేర్చుకోండి అని చెప్పాడు. ఆమెకు మీ వల్ల ఏం కావాలో అది సహాయం చేయండి అని పౌలు గారు ఆమెను గురించి సిఫార్సు చేశాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె అనేకులకు, నాకు కూడా సహాయకురాలే ఉన్నది అని సాక్ష్యం చెప్పినట్టు మనం వింటున్నాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కుల ప్రిస్కిల్ల గురించి చెప్పాడు. అక్కుల ప్రిస్కిల్ల అక్కుల వాళ్ళు ఎలాంటి వారు అనేది, వాళ్ళు క్రీస్తు యేసునందు నా జత పనివారు అని సాక్ష్యం పొందారు దైవజనుడి చేత. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్పాడంటే, వారు
నా ప్రాణమున కొరకు తమ ప్రాణాలు తెగించిన వారు, ఇచ్చుటకు కూడా తెగించినటువంటి వారు అని అన్నాడు. అంత మాత్రమే కాదు, మరి వారి యొక్క ఇంట్లో సంఘం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత 4వ పాయింట్ ఏం చెప్పండి, నేను మాత్రమే కాదు కానీ అన్యజనులలోని సంఘంలో వారందరూ కూడా వీరికి రుణస్థులు అయి ఉన్నారు. అంటే అంతగా వాళ్ళు అందరి దగ్గర మన్నన పొందుకున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక తర్వాత భాగం అన్నమాట, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్నటువంటి నా ప్రియుడకు ఎపైనేటుకు వందనములు చెప్పండి అంటున్నాడు. ఈ పేరు ఏంటంటే ఎపైనేటు. చెప్పండి, ఏ నేటు? ఈ మాట ఎప్పుడైనా ఎవరైనా శ్రద్ధగా చదివారా, విన్నారా? పోనీ ఎక్కడైనా? నా వరకు నాకైతే గుర్తే లేదు. ఒకళ్ళు చదువు ఉంటానేమో కానీ అసలు పట్టించుకొని ఉండను. ఎపైనేటు చెప్పండి, ఏ పేరు? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఎపైనేటు. ఎపైనేటు అర్థమైందా? మన సంఘంలో అపైనేట్ కాదు, ఎపైనేట్. కాదు, ఏలో మొదటిది ఏ. కాబట్టి మళ్ళీ ఏ అనగానే ఇంగ్లీష్లోకి వెళ్ళకండి. ఇప్పుడు ఇంగ్లీషు తెలుగు తేడా తెలియకుండా అయిపోతుంది. కాబట్టి తెలుగు ఏ మొదటిలో ఉన్న ఏ అన్నమాట. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతడు ఎవరంట, ఇతనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్నాడంట. అబ్బబ్బబ్బా! అంటే ఆసియా ఖండంలో క్రీస్తు కొరకు దొరికిన మొదటి ఫలం అనమాట. అంటే ఆసియాలో మొట్టమొదట దొరికినవాడు అనమాట. ఎంత ధన్యత చూడండి. మన సంఘంలో మొట్టమొదటి ఫలాలు ఎవరంటే యాకోబు, సలోమి అంటాం. ప్రస్తుతానికి మనకున్న వాళ్ళిద్దరే కనుక, అవునా? యేసుక్రీస్తు కృపా సంఘానికి ప్రథమ ఫలాలు ఎవరు అనగానే ఎవరి పేరు చెప్తాం? సలోమి, యాకోబు అని చెబుతాం. మీకు తెలిసినా తెలియకపోయినా మేము ఇప్పటికప్పుడే జ్ఞాపకం చేస్తాం. ఆ రోజు ప్రథమ ఫలాలు 5 అయితే అందులో ఒక ఆమె పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది, ఒక ఆయన ఉండినా రాడు, ఇంకా ఆయన బయట ఉన్నాడు, ఒక ఆమె చనిపోయింది. 5 ఎన్ని మిగిలాయి? 2 ఫలాలు. అందుకని వాళ్ళు సజీవులుగా ఉన్నంతకాలం వాళ్ళ గురించి ఎప్పుడైనా ఎవరితో చెప్పేటప్పుడు, మాట్లాడేటప్పుడు, సంఘంలో మాట్లాడేటప్పుడు అంటాం కదా. అలాగే ఎవరికైనా బిడ్డలు పుట్టినప్పుడు మొదటి సంతానం, ప్రథమ ఫలం, ప్రథమ సంతానం అంటాం కదా. అలాగే మొదటి కాయ కాస్తే ప్రథమ కాయ, మొదటి కాయ, మొదటి పండు అంటామా? మొదటి ప్రథమ ఫలం. ప్రథమ ఫలం అన్నా మొదటి ఫలం అన్నా ఒకటే అర్థం. కాబట్టి ఇతను ఎవరికి మొదటి ఫలం? క్రీస్తుకు. ఎక్కడ? ఆసియా ఖండం. ఆసియా అంటే ఏంటనుకున్నారు? మన దేశంలోని దేశాలు, ఇండియా, చైనా, ఇలాంటి దేశాలన్నీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ దేశాలన్నిటితో నిండిన ఖండం ఆసియా ఖండం. ఓ రకంగా చెప్తే ఆ రోజుల్లో పౌలు గారి పరిచర్యలో ఆసియాలో మొట్టమొదటి ఫలం అని చెప్తున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఒకవేళ పౌలు పరిచర్యలో పట్టబడిన మొదటి ఫలమేమో. అందుకని ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్నటువంటి నా ప్రియుడు. ఎవరికి ప్రియుడు? మరి అదే దైవజనుడైన. తొందరపాటు మాట్లాడకూడదు. అందుకే జాగ్రత్తగా ఆ వాక్యం చూస్తూ లేకపోతే వింటూ మాట్లాడాలి. అందుకే అక్కడ చూడకూడదు. పాస్టర్ గారు చెప్పినప్పుడు పాస్టర్ గారు ఏం చెబుతున్నారో జాగ్రత్తగా వింటూ ఆ తర్వాత ఇంటికి వెళ్ళే చూసుకోవాలి. అర్థమైందా? మొబైల్లో చూడడం, బైబిల్లో చూడమంటేనే చూడాలి, లేకపోతే వినాలి. అదనమాట మనం చేయవలసిన పని. కాబట్టి ఇక్కడ నా ప్రియుడు అంటున్నాడు. ఎంత మంచి మాట కదా. ప్రియుడికి ఉండవలసిన లక్షణాలు అంటే, ప్రియుడు అంటే ఇష్టుడు కదా, దైవజనుడికి ఇష్టుడైనటువంటి వాడు.
ఒక రకంగా అపోస్తలుడికి ఇష్టడైనటువంటి వాడు ఎపైనైటుకు వందనములు చెప్పండి అన్నాడు. అదనమాట. అంటే మొట్టమొదట క్రీస్తుకు ప్రథమములు, రెండవది దైవజనుడికి లేక అపోస్తలుడికి ప్రియుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మాకు మనుషులుగా ఎవరు అక్కర్లేదండి, మనుషులతో మాకు సంబంధం లేదండి, దేవుడికి మేము ఇష్టంగా ఉన్నాంలే అండి అంటారు. దేవునికి ఇష్టలుగా ఉన్నావో లేదో తెలియాలంటే ముందు భూమి మీద ఉన్న దైవజనులకి ఇష్టలుగా ఉన్నావో లేదో తెలియాలి. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఇక తర్వాత రెండవ మరొక వ్యక్తి గురించి మనము తెలుసుకుందాం. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు చెప్పండి. వందనములు అంటారు. ఎవరటీమే? మొట్టమొదటి వ్యక్తి ఏమో ఫీబే, తర్వాత ఏమో ప్రిస్కిల్లా అక్కుల, ఆ తర్వాత ఏమో ఎపైనైటు, ఇప్పుడు తర్వాత మరియా. బైబిల్లో ఎంతమంది మరియాలు ఉన్నారు? ప్రశ్న. ఇప్పుడు దానికి జవాబు చెప్పండి. మాట్లాడండి. హౌ మెనీ మేరీస్? మేరీ అని పేరు కలిగిన వారు బైబిల్లో అందరూ ఉన్నారు. మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను. పాత నిబంధనలో మరియా అనే పేరు అసలు వినరు. అందుచేత మేరీ అనగానే మరియా అనగానే కొత్త నిబంధనే ఆల్మోస్ట్, అంతే కదా. పాత నిబంధనలో మరియాను మిరియాం అన్నారట. మిరియాం పేరే కొత్త నిబంధనలో మరియా, ఇంగ్లీష్లోకి మేరీ అన్నారు. కానీ మూల భాషలో మరియా అన్నట్లేనే పలుకుతారు మిరియాంని. మన తెలుగులో కూడా తర్జుమాలో మరియా అని వచ్చింది. సరే, ఇందుకే ఎంతమంది ఎవరు చెప్తారు? మాట్లాడాలి. తెలీదా మరియాలు ఎవరున్నారు బైబిల్లో? ఎవరు లేరా? ఎవరెవరమ్మా? నీకు నలుగురే తెలుసా? నా ఆవిడికి రాహేలమ్మకి. అమ్మ మీకు నలుగురేనా? చెప్పండి, నలుగురు ఎవరెవరు? మగ్దలైన మరియా, క్రీస్తుకు తల్లి అయిన మరియా, క్రీస్తుకు తల్లి కాదు, యేసుకు తల్లి అయిన మరియా. క్రీస్తుకు తల్లి లేదు, క్రీస్తు అంటే దేవుడు కదా సాక్షాత్తు. యేసుకు మరియా, పాపాత్మురాలైన మరియా, ఇంకా ముగ్గురు చెప్పారు, నాలుగిట్లో. గుర్తు రాలేదు. ఓకే ఓకే. తల వెంట్రుకలతో తుడిచిన మరియా, ఆవిడ నలుగురు చెప్పారు. నేను మాట్లాడతాను నాటి గురించి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంకొకరు ఎవరు చెప్తారు? ఆవిడ నలుగురు మరియలు చెప్పింది. ఇంకెవరు చెప్తారు? ఎవరు? అమ్మా మీది అయిపోయింది. అమ్మా నీకు అయిపోయింది అమ్మా. పాత నిబంధన మరియాలు ఏదని చెబితే మళ్ళీ పాత నిబంధన అంటారండి. మిగిలిన వారు చెప్పండి. ఎవరికి మరియాలు తెలీదా? బైబిల్లో 7 మరియాలు ఉన్నారు. రాహేలమ్మ గారు చెప్పిన ఆవిడ ఒక ఆమె మరియ కాదు, ఆవిడ పాపాత్మురాలు అంతే. ఆవిడ పేరు ఊరు ఏమి లేవు. ఎందుకంటే ఒకసారి లూకాసు వార్త చూద్దాం. అక్కడ 7వ అధ్యాయం, అక్కడ మీకు 36 నుంచి 50 వచనాల వరకు ఉన్న భాగంలో అక్కడ ఒక ఆమె పాపాత్మురాలైన స్త్రీ యేసు వెనక నుండి వచ్చి అని ఉంటుంది. అక్కడి నుంచి మొదలండి, చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి
వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. అది అక్కడ సబ్జెక్ట్. ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయానికి వద్దాం. అక్కడ మనం చూసినప్పుడు అక్కడున్న మరియా, అక్కడ మరియా అని వ్రాయబడింది. అక్కడ ఒకే దృశ్యంలాగా ఉంటుంది, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. చూడండి, ఆ భాగాన్ని చూడండి. అక్కడ చదవండి. అప్పుడు ఇంకెవరు చదవరా? బైబిల్లో మీరు తీయట్లేదా అందరూ? హలో బ్రదర్స్, బైబిల్ ఓపెన్ చేశారా? చదవమ్మా. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఇల్లు అక్కడిక్కడ ఒకటి కాదు. మీరు చూసారా? అక్కడ ఆమె వెనక నుండి కన్నీళ్లతో ఏడ్చుకుంటూ వచ్చి ఆ కన్నీళ్లతో పాదాలు కడిగిందా? మరి ఇక్కడ పాదాలు కడిగినట్టుందా? మరియా పాదాలు కడిగింది ఇక్కడ. చూడండి, ఆ రెండు భాగాలు చూసి చూడండి. అక్కడ లూకాసు వార్త, యోహాను సువార్త రెండు కలిపి మాట్లాడేస్తుంటారు. ఆ చెప్పేవాళ్ళు ఎవరు చెప్తారు, కానీ చెప్పిన వాళ్ళు బోధలు గట్టి వీళ్ళు తలలోకి ఎక్కేసి ఆమె ఏమి ఒకటే అంటారు. అందుకే రాహేలమ్మ గారు ఆ మాట చెప్పడంలో ఉద్దేశం అదే. ఆ ఎవరి దగ్గర విన్నారు ఆవిడ ఒకటే అనుకుంటుంది. కాదు, ఈవిడ మరియా, ఈవిడ బేతనీ మరియా. ఆవిడ పాపాత్మురాలు అని ఆమె పేరు ఊరు మనకి తెలియదు అసలు. ఎందుకంటే ఆ పోర్షన్కి దీనికి సంబంధం లేనే లేదు. యోహాను సువార్త, మార్కు సువార్త, ఇంకా అవసరమైతే మత్తయి సువార్తలో కూడా ఉండొచ్చు, కానీ లూకా సువార్తలో ఈ బేతనీ మరియ గురించి లేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అలాగ మనం చెప్పుకుంటే యేసును కనిన తల్లి అయిన మరియ, మగ్దలేనే మరియ, బేతనీ మరియ, ఇప్పుడు అందరూ ముగ్గురు అయ్యారు. ఇంకా అపోస్తుల కార్యాల్లో లూకా సువార్తలో కదా, లూకా సువార్త 8వ అధ్యాయం చూడండి. అక్కడ చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయం. కరెక్టేనా? చదవండి. అది ఒక పేరు మరియ, మగ్దలేనే మరియ. ఇందా మనం చెప్పుకున్నామే, 7 దెయ్యాలు వదిలిపోయిన మగ్దలేని మరియ. అందుచేత మగ్దలేని మరియ అంటే ఎవరో అనుకోవద్దు. ఇంకా ఉందమ్మా, చదువు. రైట్. ఆ తర్వాత బేతనీ మరియ. ఫోన్లో ఆపేయండి సార్. ప్రభునందు ప్రియులారా, బేతనీ మరియ, మగ్దలేని మరియ, యేసు తల్లి అయిన మరియ, ఇంకా 19:25 చూడండి. క్లోపా భార్య అయిన మరియా. రాసుకోండి. ఎవరు ఆ మరియా? క్లోపా భార్య అయిన మరియా. లాజరు సోదరి అయిన మరియా. మార్తా మరియాల స్టోరీ ఉంది కదా.
లాజరు సోదరి అయిన ఆవిడే బేతని మరియా. ఇందా చెప్పేసుకున్నాం, అది అర్థమైందా? ఇలాగ 7 మరి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మరియా 7వ మరియా అనమాట, లాస్ట్ అనుకోండి ఒక రకంగా. ఇంకొక 2 మరియాలు ఉంటారు మధ్యలో. యాకోబు తల్లి అయిన మరియా. ఎక్కడది? లోకాసువార్త 24:10. యోహన్నా అనే ఒకటి, యాకోబు తల్లి అయిన మరియా ఒకటి. యాకోబు తల్లి అని మరియా అంటే ఇప్పుడు యేసు ప్రభు సహోదరుడు యాకోబు ఉన్నాడు, ఆయన కాదు. యేసు ఇంకొక చిన్న యాకోబు అంటారు. సో కాబట్టి అవునా? మేడగదిలో మరియా. యోహన్న అంటే ఆమె ఒక ఆమె, అర్థమైందా? ఆమె స్త్రీ. అందుకే నాకు అనుమానం వచ్చి మళ్ళీ చదివించాను అని ఉందా? యోహన్నయు వాళ్ళిద్దరికి తల్లి అంటున్నారా? చూద్దాం. కాబట్టి నాకు తెలిసి యాకోబు తల్లి అంతవరకే. ప్రభునందు ప్రియులారంటే మీకు కామా లేదు కాబట్టి మీరు అలా కలుపుతున్నారేమో అనుమానం నాకు. సరే, ఏది ఏమైనా యాకోబు తల్లి అయిన మరియా మీరు గుర్తుపెట్టుకోండి. యోహన్నయు మగ్దలేని మరియయు అన్న తర్వాత యోహన్నయు అంటే అక్కడ ఒకటి అయిపోయింది. ఆ తర్వాత యాకోబు తల్లి అయిన మరియా. అర్థమైందా? ప్రభునందు ప్రియులరా, యాకోబు తల్లి అయినటువంటి మరియా అనే మాట వచ్చింది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి ఇప్పటికి? ఇప్పుడు మళ్ళీ చెప్పండి మొదటి నుంచి. యేసు తల్లి అయిన మరియా, మగ్దలేని మరియా, బేతని మరియా, క్లోపా భార్య అయిన మరియా, యాకోబు తల్లి అయిన మరియా, రోమా మరియా. ఈవిడ రోమా పత్రికలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఇంకొక మరియా ఎక్కడో ఉంది. 7 మొత్తం 7 మేరీస్ ఉన్నారు. నేను కూడా మన జేపీటీసీలో ఆ క్విజ్ పెట్టినప్పుడు కొందరు అక్కడి వరకు వచ్చి ఆగిపోతే ఒక ఆమె 7 ఉంది. ఆ 7 ఎవరన్న దాని గురించి మనలో సెర్చ్ చేస్తే దొరికిందనమాట. సో కాబట్టి 7 మరియలు ఈ మన క్రొత్త నిబంధన బైబిల్లో ఉన్నారు. అందులో మనం చెప్పుకుంటున్న చిట్ట చివరి మరియా రోమా మరియా అనుకోండి, ఈజీగా మీకు అర్థం అవడానికి. ఎవరంటే ఆమె లక్షణాలు ఏంటి? మీ కొరకు బహుగా ప్రయాసపడినటువంటి మరియా. ఏంటంట? ఎవరి కొరకు? సంఘం కొరకు, సంఘ విశ్వాసుల కొరకు బహుగా ప్రయాసపడిన మరియా. అంటే బహుగా ప్రయాసపడే వారిని ప్రభు ప్రత్యేకంగా దృష్టిస్తున్నాడు. సంఘంలో అందరికి ఒకే లక్షణాలు ఉండవు, అందరికి ఒకే వరాలు ఉండవు, అందరికి ఒకే కృపావరాలు ఉండవు. మొట్టమొదటి మనం పరిచారకురాలు అన్నాడు. రెండో కుటుంబం వచ్చినప్పటికీ ప్రిస్కిల్లా అక్కులాలు వాళ్ళ గురించి ఏం సాక్ష్యం చెప్పాడు? జత పనివారు. అంతేనా? నా జత పనివారు అన్నాడు. మూడవది వచ్చినప్పటికీ ఎపైనెట్ గురించి ఏం చెప్పాడు? నా ప్రియుడు. ఏమన్నాడు? నా లేకపోతే ప్రథమ ఫలం. ఓకే, ప్రథమ ఫలము, క్రీస్తుకు ప్రథమ ఫలము అన్నాడు. ఇప్పుడు 4వది వచ్చినప్పటికీ ఎవరు? మరియా. ఈ మరియా ఏమిటంట? బహుగా, సంగమ కొరకు బహుగా ప్రయాసపడిన మరియా. ఏం పాస్టమ్మ కాదు, ఇంకే అమ్మ కాదు, సాధారణమైన విశ్వాసే. వీళ్ళందరూ చెప్పుకుంటున్న వాళ్ళందరూ విశ్వాసులేనండి. అందులో ఉన్న వాళ్ళకే దేవుడిచ్చిన కృపావరాలను వాడుకుంటున్నారు.
ప్రయాసపడితే దాని ఫలితం ఉంటుంది. కొరింథీయులకు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక 1 Corinthians చాప్టర్ 15 వచనం, 15వ అధ్యాయం 58వ వచనం, 58th వర్డ్స్. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు యొక్క కార్యాభివృద్ధినందు ఎప్పటికీ ఆసక్తులునయ్యుండండి. అంటే ఆసక్తి సన్నగిల్లిపోనీయొద్దు. పాస్టర్ గారు ఏంటండి, మేము ఎంత ప్రయాసపడుతున్నా మమ్మల్ని గుర్తించట్లేదు, మేము ఎంత ప్రయాసపడుతున్నా మాకు ఏమీ ప్రయోజనం కనబడట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు విలువ లేదు అని మామూలుగా మనం భౌతికంగా మాట్లాడుకుంటుంటాం కదా. కానీ ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే జాగ్రత్త వినండి. అదేమిటంటే, ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదు అని మొట్టమొదట ఎరిగి ఉండాలి. మనం ఏమి ఎరిగి ఉండాలి? మనం నా ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని నేను ఎరిగి ఉండాలి. అది క్రీస్తునందు కదా ప్రయాసపడుతున్నాను. అలా ఎరిగి ఉంటే నేను 3 పనులు చేస్తాను. ఎవరికాలే అనుకోండి ఆ మాట. ఒకటోది ఏంటి చెప్పండి. ఇప్పుడు మన స్థిరంగా ఉంటారు, కదలక ఉంటారు. అంటే స్థిరంగా ఉండడం అంటే ఏంటి? కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారు. 125వ కీర్తన మొదటి చరణంలో ఉంది కదా. అలాగే 15వ కీర్తన చివరి మాటలో అతడు ఎన్నడూను కదల్చబడడు. నలభై 46వ కీర్తనలో ప్రియులరా అక్కడ కూడా ఉంటుంది, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కనుక దానికి చలనం లేదు అన్నాడు. ఆ హృదయంలో ప్రభువు ఉన్నాడు కాబట్టి చలనం లేదు. ఆ ఇంటిలో ప్రభువు ఉన్నాడు కాబట్టి చలనం లేదు. ఆ కుటుంబంలో ప్రభువు ఉన్నాడు కాబట్టి చలనం లేదు. అంటే కదలన్నది నాటబడిన అనుభవం, నాటబడిన అనుభవం. 52వ కీర్తన 8వ చరణం 52:8 మనం చూసాం. పచ్చని ఒలీవ మొక్కలాగున్నానన్నాడు. 92వ కీర్తన 12వ చరణం దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలో ఉన్నానన్నాడు. ఆ అనుభవంలోనికి మనం రావాలి. నాటబడితే కదల్చబడము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుంచి చూస్తే, ద గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 7. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది పడిపోలేదు. అదనమాట. అంటే బండ మీద కట్టబడిన ఇంటిని పోలిన వారు అంటే స్థిరంగా ఉంటారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, తుఫానులు వచ్చినా, సుడిగుండాలు వచ్చినా చెక్కు చెదరదనమాట. అర్థమైందా? కాబట్టి ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును అన్నాడు. అంటే రెండోది ఎప్పటికీ కదలని వారునయి ఉంది. ఆ తర్వాత మూడోది ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే అనాసక్తి చూపించద్దు. ఎన్నాళ్ళు చేసినా నా పని ఇంతేలే. అక్కుల ప్రిస్కిల కుటుంబం మన చర్చిలో రాలేదు కదా. ఎంత ప్రయాసపడేవారో సంఘం కొరకు. చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు.
దైవజనుల పట్ల కూడా చాలా ఆసక్తితో ఉండేవారు. ఎక్కడికన్నా సరే ఆయన పాపం ఏ రాత్రి అయినా అపరాత్రి అయినా వర్షమైనా వచ్చేవాడు. ప్రయాసపడ్డారు, ఎవరి పని వాళ్ళు చేశారు వాళ్ళిద్దరూ. కానీ సరిగ్గా సంఘం క్షేమాభివృద్ధి పొందుతున్నప్పుడు, డెవలప్ అవుతున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరు సైతాను సంబంధులు చెప్పే మాటలు, వీళ్ళ విశ్వాసాన్ని పాడు చేయడానికి వేసే విత్తనాలు వాళ్ళలో ఫలించి ఏమైపోయాయి? సన్నగిలిపోయారు, ఆసక్తిని కోల్పోయారు. అలాంటి వారు ఎంతోమంది అనుకోండి. ఒక్క ఉదాహరణ జ్ఞాపకం చేస్తున్నాను. కానీ ఎప్పటికీ కూడా కదల్చబడకుండా స్థిరంగా ఉంటూ ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఆసక్తితో ఉంటున్నారు. ప్రభునందు ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి మరొక మాట, ఎఫెసీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు యొక్క శరీరము, అంటే క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు అది పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులు గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులు గాను నియమించెను. అది కాబట్టి ఇప్పుడు మనం ఈ మరియా ఎవరట? బహుగా ప్రయాసపడిన మరియా. ఎవరి కొరకు? సంఘం కొరకు, రోమ్లో ఉన్న సంఘం కొరకు బహుగా ప్రయాసపడిన మరియా. టైం అయిపోయినట్టుంది కదా? ఉందా? చెప్పండి, ఉందా? అయిపోయిందా? అయిపోయింది. కాబట్టి ఇక్కడితో మనం ఆపుదాం. ఇవాళ ఈ వందనాల సందేశం కావాలి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, మీ ప్రయాసము క్రీస్తు యేసులో వ్యర్థము కాదని తెలుసుకోండి. మీరు ఏ రకంగా సంఘం కొరకు ప్రయాసపడుతున్నారో, ఏ రకంగా సంఘం కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నారో, ఏ రకంగా అంటే ప్రయాసపడడం అంటే ప్రార్థనలో ప్రయాసపడడం, ధన ఖర్చు అంటే ఖర్చు పెట్టడంలో ప్రయాసపడడం, దైవజనుడికి వాదోడుగా ఉండడంలో ప్రయాసపడడం, అలాగే వాక్యోపదేశంలో ప్రయాసపడడం, వెనకబడిన వారిని ముందుకు తీసుకురావడంలో ప్రయాసపడడం, శారీరక శ్రమ చేయడంలో ప్రయాసపడడం. మీరు దేనిలో ప్రయాసపడుతున్నారో అది వ్యర్థము కాదు అని తెలుసు. ఇంకా చాలా ఉంటాయి, కానీ మీరు ఏ రకంగా ప్రయాసపడుతున్నా అది ఎప్పటికీ కూడా, వాహనాలు ఉన్నాలో తమ వాహనాలను ప్రభు పని కొరకు నియోగించడం, దానిలో ప్రయాసపడుతూ ఉండొచ్చు. నిజం ప్రియులారా, మొన్న కూడా మీకు నేను చెప్పాను. ఏమని? శ్యాము ఇదివరకు చెప్పాడు వచ్చిన వెంటనే. ఏమని? తను అక్కడ ఎక్కడ విజయవాడలో ఉంటప్పుడు ఆ సంఘానికి కనీసం డీజిల్ కూడా ఇచ్చేవారు కదంట. తను ఆ రకంగా ప్రయాసపడి సేవ, సంఘం కొరకు బాక్సులు కూడా సంఘం కూడా పట్టుకొని వెళ్ళిపోయి పెట్టేసి ప్రయాసపడి పాటలు పాడేవాడు. వచ్చిన కొత్తలో ఆటోలకు డబ్బులు ఇస్తారా మీరు అనేవాడు. ప్రభునందు ప్రియులరా, ఆ ప్రయాస దేవుడి ఆశీర్వాదం, దేవుని యొక్క ధన్యత నిజంగా. అందుకే చక్కని భార్యను, నిజంగా ఆసక్తి కలిగిన భార్య, ఇద్దరు మంచి పిల్లల్ని దేవుడిచ్చి ఆశీర్వదించాడా లేదా? స్తోత్రం చెప్పండి. ప్రయాస వృధా అయిందా? వృధా కాలేదు. సంఘం కొరకు, తాను ఉన్న సంఘం కొరకు, వెళుతున్న సంఘం కొరకు వారికి ఏది ఇవ్వబడిందో, పాటలు పాడుట ఎందుకు ప్రయాసపడితే, ఏర్పాట్లు చేయడంలో ప్రయాసపడితే, తొడవడం కడగడంలో ప్రయాసపడితే, వండడంలో ప్రయాసపడితే
అది దేవుని సంఘమునకు చేసేటప్పుడు చాలా వరకు ఉచితంగానే చేస్తే అది ఇంకా మరి దీవెన. ఆమేన్. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువు వారు తన కృప అనుగ్రహించి నడిపిస్తున్నటువంటి ధన్యకరమైన స్థితి పరిస్థితి అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరి సోదరులారా, మనం అందరం లేచి నిలబడదాం. ప్రభువు నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వేపాటి దాని, నువ్వేపాటి వాడివి. ఆయన కనికరం నీ మీద ఉంది, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. కాబట్టి ఫీబే వలె మంచి పరిచారకురాలుగా సాక్ష్యం పొందుకోండి. ప్రిస్కిల్లా అక్కుల వలె ప్రియులారా, క్రీస్తు యేసులో వాళ్ళు జతపాని వారై, దైవజనుడికి జతపని వారిగా, చేదోడు వాదోడుగా ఉండండి. కలుపుకోండి ప్రియులారా. ఎపైనేట్ వేలై ప్రియులారా, క్రీస్తుకు ప్రథమ ఫలమై, ఆ క్రీస్తుకు ప్రథమ ఫలమైనంత మాత్రాన్ని కాదు, దైవజనుడికి ప్రేమగా నేర్చుకునేది. ఇప్పుడు క్రీస్తుకు ప్రథమ ఫలం అన్న మాట కంటే దైవజనుడికి ప్రియుడిగా, ఇష్టడిగా ఉండాలి. దైవజనుడి సాక్ష్యమే దేవుని సాక్ష్యం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. పరలోకంలో దేవుడు ఎలాగో, ప్రభు ఎలా ఉన్నాడో, భూమి మీద ప్రభు యొక్క ప్రతినిధి దైవజనుడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఆ దైవజనుని చేత మంచి సాక్ష్యం పొందాలి, ఆ సంఘము చేత మంచి సాక్ష్యం పొందాలి. ఏ విశ్వాసైనా, పాడేవాడైనా, వాయించేవాడైనా, ప్రకటించేవాడైనా, ప్రార్థించేవారైనా, నడిపించేవారైనా, ఎవరైనా సరే మంచి సాక్ష్యం పొందాలి. లోకస్తులు ఎంత మంచి మాటలు పెట్టినా అవి కాదు, దేవుని దగ్గర నుండి, అనగా దైవజనుడి దగ్గర నుంచి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రభువు కృప మిమ్మల్ని అలా నడిపిస్తుంది. ఆమేన్. ప్రియులారా, సోదరుడు యాకోబు గారు ప్రార్థన చేస్తారు వాక్య ఫలింపు కొరకు. ఏకీభవించదే వారి కొరకు. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్నకాల సమయంలో మీ దాసులను మీరు నిలబెట్టుకొని బోరగా వాడుకొని మాతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఆదిమ సంఘములో నిన్ను ఎరిగిన వారు, రక్షింపబడిన వారు, నీ ప్రేమను తెలుసుకున్నవారు, వారు చేసిన పరిచర్యలు, వారి జీవిత విశ్వాస విధానము మా ముందు ఉంచబడింది తండ్రి. మీ కృతజ్ఞతలు. ఇదిగో నాయన, అలాంటి వారందరికీ మీరు వందనములు చెప్పండి అని పౌలు గారు మాకు ఇస్తున్న హితోపదేశంకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ఫీబే వలె, ప్రిసిల్లా అక్కుల వలె నాయన, ఎపినైట్ వలె, అలాగే మరియ వలె ప్రభువా, వారు ఏ విధముగా నాయన నీ నామములో ఆదిమ సంఘములో ప్రభువా వారు ప్రయాసపడ్డారో వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో నీవు లిఖించావు. మీ కృతజ్ఞతలు. గనుక మేము కూడా నాయన ఈ లోకములో సంఘములో ప్రభువా నాయన మేము అలాగూ పరిచర్యలు చేయగలిగిన వారమైతే మమ్మలను జీవ గ్రంథములో ప్రభువా పరలోకములో మా పేర్లు లిఖించబడతాయన్న గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చావు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయితే భూమి మీద నాయన మేము ప్రభువా ఇలాంటి వారికి మేము వందనములు తెలియజేసుకుంటూ శుభములు చెప్పుకుంటూ నాయన మా క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుని గొప్ప కృపాభాగ్యము మీరు మాకు దయచేయండి. వారు చేసిన పరిచర్యలే కాక ప్రభువా మరింత నాయన మా శక్తికి మించిన సామర్థ్యం కలిగిన వారమే ప్రభువా మేము నీ యందు ప్రయాసపడడానికి సహాయం చేయండి. గడిచిన దినాల్లో మేము ప్రయాసపడిన విధానమును ఒకవేళ వ్యర్థమైపోయిందేమో అనుకున్న సమయాల్లో కూడా మరొకసారి మాట్లాడావు. మీ ప్రయాస క్రీస్తు యేసునందు వ్యర్థము కాదంటున్నావు నాయన. నీకు వందనాలు. నీకై, నీ పరిచర్యకై, అలాగా సంఘముకై మేము చేసిన ప్రతి పని వ్యర్థము కాదని నమ్మి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కనుక ప్రభువా ఇలాంటి విషయాల్లో మేము మరింత చురుకుగా నాయన మాకు శక్తి సామర్థ్యాలు మీరు ఇచ్చిన
ఆ కృపను బట్టి మేము నాయన పరిచర్యలు చేస్తూ మంచి పేరు సంపాదించుకునే కృప, భాగ్యము, ధన్యత మాకును దయచేయమని ఈ వాక్యము నాయన అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీరు ఎవరెవరికి ఏ ఏ శక్తి సామర్థ్యాలు, కృపావరములు తండ్రి నాయన ప్రభు ఆత్మఫలములు అనుగ్రహించారో వాటన్నిటినీ ప్రభు నాయన చక్కగా ప్రభు నాయన సద్వినియోగం చేసుకొని మంచి పేరు సంపాదించే కృపా, ధన్యత, భాగ్యం దయచేయమని వాక్యం అందరి హృదయాల్లో ముద్రించండి తండ్రి. ప్రతి సమయంలో నెమరు వేసుకుంటూ నాయన మమ్మల్ని మేము నాయన పురుగొల్పుకుంటూ ప్రభు నాయన మమ్మల్ని మేము విశ్వాసములో స్థిరపరుచుకుంటూ ముందుకు కొనసాగే భాగ్యము, కృప మాకు దయచేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పాస్టర్మ్మ గారు ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దూతల చేత పొడబడుతున్న మా ప్రభు, ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని నాయన బిడ్డలందరూ ప్రార్థించి స్తుతించి గణపరిచి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రారంభం నుంచి మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించండి నాయన. మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా విజ్ఞాపనలు, యాచనలు మీ సన్నిధిలో పెట్టి ఉన్నాం అయా. వాటిని ఆమె నన్ను ముద్ర వేసి వారు అడిగినవన్నీ వారు పొందుకోవడానికి మీరే సహాయం దయచేయండి. మా దేశంలో నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. మా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, అధికారులకు రక్షణ దయచేయమని ఇగో ప్రభా ఈ ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకోండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ చేతిలో పెడుతూ ఉన్నాం. వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నాయన కానుకలు ఇచ్చినారు, వారిని దీవించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకుంటారని త్వరలో రానయ్యన్న యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఏలైనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు కనుక నాశనం కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి సదా మీకు తోడయండి నడిపించును గాక. ఆమేన్. షాలోమ్.